Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. గోదావరితో ఎంత అనుబంధం ఉంది మీకు? ఎప్పుడైనా మీరు ఈ గోదావరిలో ఈత కొట్టడం? నాకు ఈత కొట్టడం రాదండి. ఈత కొట్టడం ఇక్కడ చాలా లోతు, నాకు ఈత కొట్టడం రాదండి. అసలు ఈత కొట్టడం రాదు. ఎప్పుడైనా పోనీ కనీసం ఆ బార్డర్లో అడుగు అక్కడైనా ఏమన్నా స్నానం చేయటం లేకపోతే? చేశానండి నేను. పట్టిసీమ అక్కడ చేశాను, శివగిరిలో చేశాను. ముందు ఇక్కడ చేస్తుంటాం. ఆ ముందుకెళ్ళాక కొల్లూరులో చేశాను. దానికి ముందు ఎదురైకొండ దగ్గర చేశాను. చాలా చేశారు. పోతవరం చేశారు. ఈత కొట్ట ఒడ్లో స్నానం చేస్తూ చంద్రుడిని చూస్తూ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయండి. ఒకటి రెండంటే కాదు. ఈ ఒడ్డునే ఉంటూ ఎప్పుడైనా వంటలు వార్పులు అలాంటివి కూడా ఏమైనా చేయించు? లేదండి, ఇక్కడ ఈ తిప్పల మీద ఉండే కపిలేశ్వరం వాళ్ళతో వండిస్తూ ఉంటామండి. వండిస్తుంటారా? ఓకే, వండిస్తుంటాం. అంటే మీకు అందరూ పరిచయస్తులు కాబట్టి మీరు రాగానే గుర్తుపట్టి పిలిచేసి మీకు అన్ని వాళ్ళ నుంచి చేయడం వల్ల ఈ పడవరాళ్ళు వాళ్ళు మేము వాడతాం కదా షూటింగ్లో, అలాగా పరిచయాలు. వాళ్ళు ఒకసారి ఒక్కొక్క సీజన్లో ఉంటారు, ఒక్కొక్కసారి ఉండరు. అలాగా ఎక్కువ ఆ ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడికి వర్షాకాలం వరకు ఉంటారు. జూన్ తర్వాత వెళ్ళిపోతారు వాళ్ళు మళ్ళీ వాళ్ళ ప్రాంతాలకి. నేను వాళ్ళ మీద కథలు కూడా రాశాను నేను. ఓకే, తల్లి గోదావరి మీద, ఆ గోదావరి ఉండే వాళ్ళ మీద కథలు కూడా రాశాను నేను చాలా. సార్, గోదావరి ఎంత లోతుగా ఉన్నా అంత ప్రశాంతంగా నిర్మలంగా ఒక హుందాగా అనుకోవచ్చు, హుందాగా ఉంటుంది. ఏమీ ఆడంబరాలకి ఆర్భాటాలకి పోదు అని అంటుంటారు గోదావరి నది నుంచి వర్ణిస్తున్నప్పుడు. అలాగే మీరు ఇంత మమేకం అయిపోయారు గోదావరి నదితో, మీరు కూడా అలాగే ఉంటారనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని హిట్ సినిమాలు తీశారు. జనరల్గా ఒక స్థితికి ఒక స్థాయికి వచ్చాక డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, యాక్టర్లు వాళ్ళ బేసిక్ రూట్స్ని మర్చిపోతుంటారు. మీరు మర్చిపోకపోవడానికి కారణం ఏంటి? ఏముంది నాకు ఏమీ తెలియదు. ఇలా నన్ను ఎవరు అడగలేదు కూడా. మీరు ఎప్పుడు అసలు ఆలోచించారు? అలాంటి యాంగిల్ నాకు తెలియదండి. కానీ మీరు ఇక్కడ ఎందుకు ఇల్లు కట్టుకోలేదు సార్? గోదావరి ఇల్లు కట్టడం ఏంటండి, ఇదంతా నా ఇల్లాగే ఇప్పుడు కూడా వస్తూ ఉంటా పోతూ ఉంటా. ఎప్పుడైనా ఇక్కడ ఉండటానికి వస్తే ఇక ఇక్కడ వాళ్ళే మీకు అన్ని ఏర్పాటు చేస్తారు. అలా కాదండి, ఇక్కడ మామూలుగా ఇప్పుడంటే రిసార్ట్స్ వచ్చిన ఇదివరకు ఏమీ లేవు కదండి. లేనప్పుడు ఇలా తిరిగి అక్కడెక్కడ పోలవరం అక్కడ ఉండి అలా వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఈ మధ్య వచ్చినాయండి ఇవన్నీ రిసార్ట్స్ అన్నీ. ఇదివరకు లేవు కదా. ఇదివరకు లేనప్పుడు ఎక్కడ ఉండేవారు సార్? మేము ఉండి నైట్ అంతా ఉండి తెల్లవారుజాను వెళ్ళిపోవడం అలాంటివి చేసేవాడిని. ఓకే, నైట్ అంతా ఉండి తెల్లవారుజాను వెళ్ళిపోవడం అలా మేము అలా మాట్లాడుకునే వాళ్ళం లాంచీలు. అలాగా లాంచీ వాళ్ళు నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారండి అక్కడ గోటాల, పట్టిసీమ ప్రాంతాల్లో, పోలవరం ప్రాంతాల్లో. ఓకే, ఇప్పుడు వాళ్ళంతా చాలామంది ఆ లాంచీలు అమ్మేశారండి. అయితే కొన్నేమో ఖండమైపోయి. ఝాన్సీ రాణి ఒక లాంచీ ఉండేది, అది ఇప్పుడు లేదు. అలాగే చాలా లేవండి. సరే, మరి పోలవరం ప్రాజెక్ట్ వచ్చేస్తే ఇప్పుడు ఇవన్నీ ఇంకా మీకు లేదు, వేరే అందాలు ఏర్పడతాయండి. వేరే అందాలా? ఇదే గోదావరిలో ఈ మునిగిపోయిన ఈ కొండల్లో మళ్ళీ ఇంకో కొత్త అందాలు వస్తాయని నా నమ్మకం. జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా, మిలమిల మెరిసిన తార, నిన్నుల విడిన సితార, గుడికి చేరని దీపం, పడమటి సంధ్యా రాగం, మధువుల పెదవుల మమతలు విరిసిన ఓ మైనా ఓ మైనా, కలు అందక దిక్కుల దాగిన నేనేలే ఆ మైనా, జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా, పలకరి వయసుల మెనుగురు సొగసులది మైనా మైనా. సార్, ఇందా నుంచి మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. ఆ బ్యాగ్ ఏంటి సార్? నేను మిమ్మల్ని మీతో 2 రోజుల నుంచి ట్రావెల్ చేస్తున్నాను, మీరు ఆ బ్యాగ్ని మాత్రం వదలట్లేదు. దీంట్లో చాలా ఉంటాయండి. రమణ భగవాన్ డైరీ ఉంటుంది, ఇంకా ఉంటాయి, చాలా ఉంటాయి. నేను వేసుకునే మందులే ఉంటాయి, ప్యాడ్ ఉంటుంది, రికార్డర్స్ ఉంటాయి, ఆడియో రికార్డర్ అలాంటివి. అంటే ఎప్పుడన్నా ఏమన్నా ఐడియా రాస్తే వెంటనే రాసేసుకోవడానికి. సో ఊరికనే నేను బొమ్మ వస్తానండి. మిమ్మల్ని బ్యాగుల డైరెక్టర్ అంటారంట, నిజమేనా? ఎప్పుడో వెనకడ ఒక అతను అనేవాడండి, ఈనాటి మాట కాదు, నేను డైరెక్టర్ అయిన కొత్తను. మీకు బ్యాగ్స్ కలెక్షన్ అంటే కూడా ఇష్టం అంట? అవునండి, అవునా? మంచి బ్యాగ్ నేపాల్ వెళ్ళినప్పుడు కొన్నాను. ఎన్ని ఉన్నాయి సార్ బ్యాగ్స్? ఒక 60 ఉంటాయి. ఇచ్చేస్తూ ఉంటాను, ఒక 60 ఉన్నాయి. మళ్ళీ తెచ్చుకుంటుంటారు? మళ్ళీ కలెక్ట్ చేస్తుంటాను, ఇస్తూ ఉంటానండి కొంతమంది.
అంటే మీకు కలెక్ట్ చేయటం అంటే మీరు వెళ్ళి కొంటుంటారు ఒక్కొక్క చోట, లేకపోతే మిమ్మల్ని ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా మీకు ఇస్తుంటారా బ్యాగ్స్, అలా కూడా ఏమైనా ఉంటాయి? నేనే కొంటుంటానండి, మోస్ట్లీ లెదర్ బ్యాగ్స్ అంటే ఓకే కొంటుంటాను. సార్ ఇంకొకటి, మీ సినిమాల గురించి నాకు ఒక క్యూరియస్ క్వశ్చన్ ఉంది సార్. మీ సినిమాల్లో కెమెరా చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంటుంది, ఎడిటింగ్ కూడా పేసీగా ఉంటుంది, ఎక్కడ ల్యాగ్స్ ఉండవు, ఫ్రేమ్ ఇట్లా జనరల్గా ఒక్కొక్క ఫ్రేమ్ అందరూ అంటుండేది ఏంటంటే కనీసం 7 seconds 8 seconds 10 seconds ఉంటుంది, 15 seconds ఉంటుందని. మీ ఫ్రేమ్ 3-4 secondsలో వెళ్తూ ఉంటుంది, ఎక్కడ కూడా అంటే ఆ కనెక్టివిటీ మిస్ అవ్వదు, కళ్ళకి అది కనిపిస్తుంది, ఆ ఫ్రేమ్ ఉంది అన్న సంగతి తెలుస్తుంది. సో ఇది హౌ డు యూ మేక్ ఇట్ దట్ పాసిబుల్ సార్? అంటే ఈజ్ ఇట్ పాసిబుల్ ఒక 3-4 సెకండ్లో ఫ్రేము ఫాస్ట్గా మూవ్ అవుతుంటే కూడా కళ్ళకి ఆ డిస్టర్బెన్స్ లేకుండా, ఆ ఫ్రేమ్ లేదు ఏంటో వెళ్ళిపోతున్నాయి అన్న భావన కలగకుండా హౌ డు యూ షూట్ దట్? లేదు, ఇలా చెబుదామని అనుకునేవాడిని, అలా చెప్పడం జరుగుతూ ఉంది. కాలక్రమేణా రకరకాల మార్పులు వస్తూ ఉన్నాయి, కానీ అలాగే చెప్తున్నాను నేను. మీ స్టోరీ టెల్లింగ్ అలాగే పేసీ ఉంటుంది, అలా చెప్పడం లేదు, నష్టమే లేదు కదా. లేదు, ఇంకా బాగుంది కదా సార్. బాగుంటే మంచిదే వదిలేయండి. లేడీస్ టైలర్ సినిమాలో ఎక్కడ పాట ఒకటి ఉంటుంది, ఆ పాటని మీరు మ్యూజిక్ సాంగ్ చెయ్యక ముందే షూట్ చేసి ఇళయరాజా గారికి ఇచ్చారంట. అప్పుడు టైం లేదు పాట షూట్ చేయడానికి, ఆయనకి అది మనం రికార్డ్ చేయడానికి. అప్పుడు సైలెంట్గా తీసేసి తర్వాత ఆయన పాట ట్యూన్ పట్టుకుంది అంతే, మైండ్లో ఎప్పుడు సైలెంట్గా తీసేసాను. తీసి తర్వాత రికార్డ్ చేసాం, తర్వాత సింక్ వచ్చింది. పొద్దున్న రికార్డ్ చేస్తే సాయంకాలం తీసుకెళ్ళి చూపించాను, ఎడిట్ చేసి చూపించాను. సాయంకాలం 6 గంటలకి 1 o'clock 1:30కి పాట రికార్డింగ్ అయింది. వెంటనే డెవలప్ చేయించి ఆ రోజుల్లో సౌండ్ పాజిటివ్ ప్రింట్ చేయించి సింక్ చేసి అది కట్ చేసి ఆయన చూపించాను 6 o'clockకి. ఆయన చాలా తిరలేరు, బాగుంది. పక్కనే ఎంఎస్ విశ్వనాథ్ గారు కూడా ఉన్నారు, ఆయన కూడా చాలా చక్కగా ఫీల్ అయ్యారు. ఆయన అదొక్క పాటేనా సార్ అలా, ఇంకేమైనా అలా చేశారా? ఉన్నాయండి ఈ సినిమాలో కూడా. ఉట్టి ట్యూను రిథము 34 bars రిథము వేయించుకుని మణిశర్మ గారి దగ్గర పట్టుకెళ్ళి షూట్ చేశాక అప్పుడు వేసాడు ఆయన మ్యూజిక్. బ్రహ్మాండ షూట్ చేసేసారు, చూసేసారు. బాగుంది అసలు. ఎవరో ఇది పాటకి ఇలా చేసామని ఎవరికి తెలియకుండా చక్కగా వర్కౌట్ చేస్తాము. ఆ గొప్పతనం మణిశర్మ గారిది. మీరు అందరికీ గొప్పతనాన్ని ఆపాదించేస్తున్నారు, బట్ జనరల్గా సార్ ఒక డైరెక్టర్ ఎప్పుడు అంటే ఏ సినిమాలో ఇలా చేసిన దాఖలాలు అయితే లేవు. ముందే షూట్ చేసి తర్వాత మ్యూజిక్ డైరెక్టర్కి ఇచ్చేసి వాళ్ళని ట్యూన్ చేసి దానికి తగినట్టు ఎడిటింగ్ కుదరటం అన్నది అలా కాదు. నేను చేయడానికి కారణం ఏంటంటే ఇది గొప్పపోవడానికి కాదు, అప్పుడు పరిస్థితులు. ఆ పాట రికార్డ్ చేయడానికి టైం లేక, మా షెడ్యూల్ టైం అయ్యి, ఇలాంటప్పుడు టెన్షన్ పడకుండా, ప్రొడ్యూసర్కి ఇబ్బంది కలగకుండా ఈ విధంగా కూడా మనకి కొంచెం పని వచ్చు కాబట్టి చేసి తక్కినవన్నీ తర్వాత చేసుకోవడం. ముందు చేసిన తర్వాత చేసిన ముందు చేసి ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా, ఆ పాటకి ఎలాంటి హాని కలగకుండా చేసుకుంటూ వెళ్ళడం అంతే. చేసేటప్పుడు ఆ టెక్నీషియన్ వచ్చి అలా చేసినప్పుడు వాళ్ళ పేరు చెప్పాలిగా, అంతే చెప్తున్నా. సార్ కొన్ని పాటలు మీరు జస్ట్ 5 నిమిషాలు 10 నిమిషాల్లోనే షూట్ చేశారట. కనకమహాలక్ష్మి రికార్డ్ డ్యాన్స్ సినిమాలో పాట 6 కెమెరాలు పెట్టి 8 కెమెరాలు గుర్తులేదు, 5 రన్నింగ్ టైంలో పాట ఫినిష్ చేశాను అంతే. అంటే ఎట్ ఏ టైం ఆల్ కెమెరాస్ పెట్టేసి ఇంకా షూట్ చేసేసారు. ఏముంటుంది సార్ అది అందులో? వాట్ ఈజ్ అంటే ఆ సీన్ ఏంటి సార్? ఆ సాంగ్ సీన్ మూమెంట్ ఏమైనా ఉంటుందా ఆ సాంగ్లో, లేకపోతే ఒక చోట కూర్చుంటారా వాళ్ళు? స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తుంటారండి, స్టార్ట్ అది చేసుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళు. ఓకే, ఆడియన్స్ చూస్తుంటారు, వాళ్ళకు కెమెరా. ఇలాగ ఇప్పుడు ఆన్లైన్లో చేస్తారు కదా, అప్పటికి ఇదంతా లేదు కదా ఆ రోజుల్లో. బట్ అప్పుడే మీరు ఆన్లైన్ ట్రై చేశారు, సక్సీడ్ అయ్యారు. అదే ట్రై చేసి సక్సీడ్ అయ్యారు. 30 years బ్యాక్, 29 years. సార్ మీరు ఏదైనా పాట డే టైంలో షూట్ చేసి దానికి నైట్ ఎఫెక్ట్ ఇవ్వడం అలాంటివి ఏమైనా జరిగాయా గోదావరి మీద? కిన్నెర సాని వచ్చిందమ్మా పాట ఇదే గోదావరిలో. ఎంవి రఘు గారు కెమెరామెన్ అండి. అలాగే వెన్నెల్లో గోదావరందం జానకి గారికి నేషనల్ అవార్డు వచ్చింది కదా, అది ఆ పాట. ఇవన్నీ డే ఫర్ నైట్స్గా చేస్తా. అంటే పగలు చేసి అది వెన్నెల రాత్రిపూట అనే ఫీల్ అయ్యేలాగా సినిమాలో. అంటే ఓన్లీ కెమెరా వర్కేనా సార్, లేకపోతే తర్వాత కెమెరాలో ఆ విధంగా ఎంవి రఘు గారు చాలా బాగా చేశారండి ఆ పాటలన్నీ. ఆయన ఆ కెమెరామెన్ ఆయన కదా.
మీకు టెక్నీషియన్స్ కూడా బాగా రిపీటెడ్గా వాళ్ళే ఉంటుంటారు యూజువల్గా. అంటే రఘు గారు, హరి అనుమోలు, ఇళయరాజా గారు, అట్లా భరణి గారు, అంటే కొన్ని సినిమాలకి 3-4 సినిమాలకి ఏకధాటిగా వాళ్ళే వర్క్ చేస్తూ ఉంటారు. అంటే మీరు కొత్త వాళ్ళ అంటే టెక్నీషియన్స్ పరంగా కొత్త వాళ్ళని ఎక్కువ ట్రై చేయరా మళ్ళీ రిపీటెడ్గా? ఈ సినిమాకి ఎవరు కొత్త కెమెరామెన్ ప్రొడ్యూసర్ గారు రికమెండ్ చేశారు, పాత వాళ్ళు ఎవ్వరు లేరండి. ఇప్పుడు కాదు సార్, అంటే ఇనీషియల్ డేస్లో మీరు అప్పుడు కూడా 3 సినిమాలకు ఒక అతను అయితే ఇంకొక అలాగే మారేతో వచ్చారండి. ఒక ఎడిటర్ అంటూ లేడు, ఎవరెవరో వచ్చారు, ఒక కెమెరామెన్ లేడు, అలా జరిగినాయిగా. ఒకే ఒక మనిషి ఎక్కువ కాలం చేస్తాండి, ఇళయరాజా గారు. చాలా సినిమాలు లేకపోతే నేను సినిమా తీయలేననే పరిస్థితి నాది. అలాగా ఆయనతో ఎక్కువ చేస్తాను. ప్లీజ్ subscribe for more videos.